రీతూ చౌదరి అనే అమ్మాయి 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఇరుక్కునింది అనేది టైటిల్ వార్త. ఈ రీతూ చౌదరి ఎవరు? చాలామందికి తెలుసు. రీతూ చౌదరి తెలుగు సినిమాలు, తెలుగు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళకి అందరికీ ఈ అమ్మాయి తెలుసు. జబర్దస్త్ చూసే వాళ్ళకి తెలుసు. రీతూ చౌదరి అనే అమ్మాయి యాక్చువల్గా వనం దివ్య అమ్మాయి అసలు పేరు. రీతూ చౌదరి అని పాపులరు. సో ఆ అమ్మాయి గతంలో గోరింటాకు, తర్వాత అమ్మ కోసం, ఇంటి గుట్టు ఇలాంటి సీరియల్స్లో నటించింది. దాని తర్వాత అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసింది. సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్. రీల్స్ విపరీతంగా ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేస్తుంటుంది. అమ్మాయి జబర్దస్త్లో ఆది టీం ఉన్నాడు, హైపర్ ఆది టీంలో పాపులరు. బోల్డ్గా ఉంటుంది అమ్మాయి, మాటలు కానీ బోల్డ్గా ఉంటుంది. అమ్మాయి కొన్ని యాంకర్గా ఇంటర్వ్యూలు కూడా చేసింది. సో అవన్నీ కూడా వైరల్ బాగానే అయినాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. ఆ అమ్మాయి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి దాంట్లో కూడా పాపులర్ అయింది. సో ఆ అమ్మాయి ఒక చేమకుర్తి శ్రీకాంత్, వాడెవడో మాత్రం వీళ్ళెవరూ రాయలే. అసలు నిందితుడు అతనే, చేమకుర్తి శ్రీకాంత్. అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఒక్కడు రాయడు వీళ్ళు ఎవరు. తర్వాత అతను ఈమె కలిసి ఒక పెద్ద స్కామ్ చేశారు అనేది వీళ్ళు రాశారు. ఆ స్కామ్ ఎలా చేశారు ఏంటి రాయలేదు ఎవరు. దానికి ఇంకొక ఇది తీసుకొచ్చారు. ధర్మసింగ్ అనే ఒకడు దొరికాడు పోలీసులకి, ఏసీబీ వాళ్ళకి. ధర్మసింగ్ ఎవడు అంటే నాకు కలెక్ట్ చేసిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి ధర్మసింగ్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నంలో మాజీ రిజిస్ట్రారు. అతని మీద అనేక కేసులు ఉన్నాయి. అతను అజ్ఞాతంలో ఉన్నాడు ఇప్పటి వరకు. ఎందుకంటే అవినీతి కేసులు ఉన్నాయి. పలుమార్లు జైలుకి వెళ్ళి వచ్చాడని వీళ్ళే రాశారు. సో పలుమార్లు జైలుకి వెళ్ళొచ్చిన ఒక అజ్ఞాతంలో ఉన్న ఒక సబ్ రిజిస్ట్రారు పోలీసులకి లేదా ఏసీబీ వాళ్ళకి దొరికాడు. వాళ్ళు అతని స్కాముల్ని విచారిస్తున్నారు. నువ్వు ఎలా ఇంత డబ్బులు సంపాదించావు, ఏ ల్యాండ్స్ని ఎట్లా స్కాములు చేసావని అడుగుతుంటే అతను ఒక దారుణమైన ఇది బయటపెట్టాడు. అదేంటంటే శ్రీకాంత్, ఈ చేమకుర్తి శ్రీకాంత్, తర్వాత ఈ రీతూ చౌదరి, వీళ్ళిద్దరు కూడా జగన్ బినామీలు, భారతిరెడ్డి బినామీలు. జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి, జగన్ బ్రదర్ వరుస వైఎస్ సునీల్ రెడ్డి, వీళ్ళ పేర్లతో కొన్ని ల్యాండ్స్ని నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను. అందులో ఒకరు ఒప్పుకోకపోతే వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళని కిడ్నాప్ చేసి గోవా తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి ₹1 కోటి వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అబ్బాయిని వదిలిపెట్టారు. సో వీళ్ళందరూ కలిసి ఈ బినామీ పేరుతో, శ్రీకాంత్ పేరుతో, రీతూ చౌదరి పేరుతో 700 ఎకరాలు నేనే రిజిస్ట్రేషన్ చేశాను. అది కూడా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద. మామూలుగా ఇబ్రహీంపట్నం అంటే ఆ పరిధిలోనే చేయాలి కదా, కానీ అట్లా కాదంట. ఇది వచ్చి విశాఖపట్నం, రాజమండ్రి, కడియం, కాకినాడ, ఇబ్రహీంపట్నం, విజయవాడ ఈ ఏరియాల్లో ఉండే అనేక ల్యాండ్స్ నేను వీళ్ళకి చేశాను. టోటల్ వర్త్ 700 కోట్లు అని అతను చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అతను లేఖ రాశాడు చంద్రబాబుకనేమో ఒకరు రాశాడు, ఇదే తెలుగుదేశం మీడియా వాళ్ళు. ఇంకొకరేమో అతను ఏసీబీ నాయకులకు చెప్పినట్టుగా వచ్చిందని. చంద్రబాబుకి లేఖ రాసి ఉంటే ఆ లేఖ బయట రావాలి, అది లేఖ రాలేదు. తర్వాత వీళ్ళు ఈ ఆస్తులు ఎవరివి, రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులవా, ప్రభుత్వానివా అనేది ఏమీ రాయలేదు. సో ఏదో ఒక, అంటే అదేదో అంటారు కదా, తోక దొరికిందంటే పులి ఉందన్నట్టుగా తోకను పట్టుకొని అసలు తోక ఉందా లేదా కూడా తెలియదు ఈ న్యూస్లో. ఇదేంటంటే రీతూ చౌదరి అనే అమ్మాయి రావడంలో మీడియా అటెన్షన్ వచ్చింది. ఇది ఫైనల్గా రీతూ చౌదరికి మాత్రం హెల్ప్ అయ్యేట్టుగా ఉంది. అమ్మాయి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఆ అమ్మాయికి ఆల్రెడీ సినిమాల్లో ట్రై చేసుకుంటుంది. అమ్మాయికి చాలా, నేను కూడా 2-3 వీడియోలు చూసాను. అమ్మాయికి కొంత ఆస్పిరేషన్స్ బలంగానే ఉన్నాయి. దానికి హెల్ప్ అవ్వచ్చు, అంతకంటే ఏమీ లేదు. ఈ చేమకుర్తి శ్రీకాంత్ ఖండన ఇచ్చాడని కూడా వాళ్ళే ఒక ఛానల్ వాళ్ళు పెట్టారు. అదేంటంటే నా పేరుతో అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్టు, అతని మీద కూడా ఏసీబీ కేసులు జగన్ ప్రభుత్వమే పెట్టిందని కూడా అతను చెప్పాడని చెప్తున్నారు. అతను ఎవరు, అతను ఏం జాబ్ చేశాడు, గవర్నమెంట్ ఎంప్లాయే కాదా, అతని మీద ఏం కేసులు ఉన్నాయి కూడా ఎవరు రాయలేదు. అంటే ఇదంతా కూడా ఏదో టైటిల్ కోసం ఏదో ఒక కుక్ చేసి భారతిరెడ్డిని, జగన్ రెడ్డిని దీంట్లో ఇరికిచ్చి ఒక పెద్ద ల్యాండ్ స్కాము అనేది ఇప్పటివరకైతే ఉంది. ఉన్న సమాచారం నిజంగా ఉందా లేదో మనకు తెలీదు.